3 సార్లు ఆ స్వరం వినపడితే 3 సార్లు నేనేమంటాడు తెలుసా? అపవిత్రమైంది నేను తింటానా, నేను తిన్నా కదా అని ఎవరికి చెప్తున్నాడు? అతి దేవుని స్వరానికి చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే ఈ సృష్టించిన దేవుడు నేను సృష్టించానంటే అవన్నీ మంచివే, నేను చెప్తున్నా తిను అంటే ఆ దర్శనానికి అర్థం ఏంట్రా అంటే, ఈ యూదుల ఆచారం ప్రకారము యూదులకే బోధించాలి. ఇప్పుడు బిర్యానీ మన ఇంటికి తెచ్చుకున్నామంటే మన ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ పెట్టుకుంటామా, తర్వాత లేదా పక్కింటి వాళ్ళకి పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తామా? ముందు మనం వేసి మిగిలితే వాళ్ళకి ఇస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. యూదులకే దేవుడు, యూదుల కోసమే వచ్చాడు, ఆయన ప్రజల కోసమే వచ్చాడు. ఒకరోజు కననీయ స్త్రీ వెళ్తుందంట యేసయ్య దగ్గరికి. అయ్యా ఇట్లా ఉందయ్యా, నాకు వచ్చి స్వస్థ ఇవ్వయ్యా, రాయా, నా కూతురిని దర్శించయ్యా అంటే ఆ యేసుప్రభు వారు అంటారు, ఎవరి పిల్లలవి? నా పిల్లలు తీసి కుక్క పిల్లలకి ఇవ్వాలా అనగానే ఆ స్త్రీ అంటది, అవునయ్యా మేము కుక్కలు లాంటి వాళ్ళమేనయ్యా, కింద పడిన ముక్కలు తింటామయ్యా అని యేసయ్యని మాట చెప్పినప్పుడు యేసయ్య ఇలాంటి విశ్వాసి ఇక్కడ లేదు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు అంటే ఆ అర్థం ఏంటంటే, యూదులకి నువ్వే దేవుడివి, అన్యులకు కూడా నువ్వే దేవుడు అయ్యా, యూదుల్ని ప్రేమిస్తున్నావు మమ్మల్ని కూడా ప్రేమించయ్యా అని ఆమె అడిగింది. యేసుప్రభు అందరి కోసం వచ్చాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు, అందరి కోసం వచ్చాడు. అయితే కొర్నేలి ఎవడు చెప్పాల్సిన అవసరం లే. సీరియల్లో చెప్పినట్టు నువ్వు 2 కన్నుల చుక్కలు కుడి కన్ను నుంచి రావాలంటే వస్తాయి, జండు బాంబు పెడితే 3 చుక్కలు కూడా వస్తాయి. కానీ నిజమైన దేవుని భయము భక్తి కలిగుంటే, లోబడే తత్వం కలిగుంటే ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేస్తుంది. కన్నీరే మనకి ఇండికేషన్ దేనికి తెలుసా? మనము పశ్చాత్తాపడుతున్నామని. కొంతమందికి అసలు కన్నీరే రాదు, సీరియల్ చూస్తే వచ్చేస్తుంది. బాటిల్ నాకు అర్థం కాదు, ఏంటో మ్యాజిక్ అర్థం కాదు. ఇప్పుడు యూట్యూబ్లో కొత్త వచ్చినవి, వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక ఎమోషనల్ మ్యూజిక్ పెట్టి ఒక సాంగ్ వేస్తే ఆ సాంగ్లో వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు కన్నీరు వచ్చేస్తుంది మనకి. ఆర్టిఫిషియల్. కానీ ప్రభువుని మనము నిజముగా ప్రేమిస్తే, నిజముగా మనము లోబడితే ఆటోమేటిక్గా మన కృతజ్ఞత చేసే విధానం మారిపోతుంది. హల్లెలూయా. కొర్నేలు ఉన్నాడు, పేతురున్నాడు. కైసరల్లో కొర్నేలు ఉన్నాడు, యోపాలో పేతురున్నాడు. ఇద్దరు ఒకే ఆత్మ దేవుని మాటకు లోబడడానికి మెయిన్ రీజను ఇద్దరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా బలమైన ప్రార్థన. ఇక్కడ కొర్నేలు ఆయన కోసము, ఆయన కుటుంబం కోసము, ఆయనతో ఉన్న వారందరూ రక్షించబడాలి, ఆ యేసయ్య కావాలి అని కోరుకున్నాడు. ఆ యేసయ్యని ప్రకటించడానికి పేతురే ఎందుకు వచ్చాడు?